అసహనం అగ్రభాగానికి చేరుతోంది. ప్రపంచవ్యాప్తంగా మత ఉన్మాద శక్తులు విచ్చలవిడిగా రెచ్చిపోయి చేస్తున్నాయి. నిన్న జర్మనీలో ఎల్జీబీటీక్యూ పెరేడ్ మీదకి కారుతో వెళ్ళేసి గుద్దేసి చంపబోయినటువంటిది, కొంతమందిని గుద్దేసి చంపేసేటటువంటి ప్రయత్నం చేసిన సంఘటనలు చూసాం. అక్కడ వాడిని కాల్చి చంపారు అనుకోండి, కానీ అక్కడ మనుషులు చచ్చిపోయారు కదా, గాయపడ్డారు కదా. అంటే ఇస్లామిక్ శక్తులు అక్కడ చేసినటువంటి అరాచకం ఒక ఎత్తు అయితే, ప్రశాంతతకి నిలయం, మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం అని చెప్పుకునేటువంటి ఫ్రాన్స్లోని ప్యారిస్లో 3 మహిళల్ని పొడిచి పారేశాడు ఒకడు. ఎందుకయ్యా అంటే, పొడిచేటటువంటి సందర్భంలో అల్లాహ్ అక్బర్ అని నినాదాలు చేస్తున్నాడు. వాడిని పట్టుకుని పోలీసులు అడిగితే, అల్లా చెప్పాడు నాకు, నేను చేస్తున్నాను అంటున్నాడు. అల్లా కోసం నేను చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు నీకు అంటే, చెప్పారంతే. ఇంకా దానికి ఏమనాలా? ఇప్పుడు అదేమంటే కోర్టులు ఏమంటే, అక్కడ అడిగి మానసికంగా సరైనడు కాదు, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించండి అంటారు. దాంతో మత పిచ్చకి చట్టాన్ని అడ్డు పెట్టుకుని తమ మతాన్ని నమ్మని వాళ్ళని అజ్ఞానులు, కాఫీర్లు అన్న పేరుతో పొడిచిపారేస్తున్నటువంటి సంఘటనలు, చంపేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి.